హాయ్, అందరికీ నమస్తే. ఈ వీడియో మూలంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నా వ్యూవర్స్ అందరికీ, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఈ ఛానల్ నేను క్రియేట్ చేసిన దగ్గర నుంచి కూడా వీడియోలు చక్కగా వెళుతున్నాయి, చూస్తున్నారు. కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేస్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే, బాగుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, నేను లైవ్ పెడుతున్నాను. లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి చాలామంది మంచోళ్ళు వస్తున్నారు. 80% మంచోళ్ళే వస్తున్నారు, 70% మంచోళ్ళే వస్తున్నారు. ఒక 30% 2 బ్యాచీలుగా వస్తున్నారు. ఒక బ్యాచ్ గంజాయి బ్యాచ్, ఒక బ్యాచ్ కోకైన్ బ్యాచ్ అనమాట. కోకైన్ అంటే అది కూడా ఒక మత్తు పదార్థం, మత్తే. అది కూడా కోకైన్ అంటారు అనుకుంటుందని. నేను ఒక అడ్వకేట్ అయినప్పుడు కూడా దానికి పెద్దగా నాకు దాని గురించి తెలియదు. అంటే మాకు పోలీసులు పట్టుకొస్తుంటారు ఆ బ్యాచీలని, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. కోకైనే అంటారు ఆ బ్యాచ్. ఆ 2 బ్యాచీలు వస్తారు. ఒక బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఏంటంటే, ఎవరైనా లైవ్లో ఉండి, ఎవరన్నా క్రిస్టియన్ సోదరులు ఉండి ఎప్పుడన్నా ఏదైనా బైబిల్ గురించి కానీ, లేదంటే క్రీస్తుని గురించి కానీ, బైబిల్ వాక్యాల గురించి ఎక్కువ ఏదన్నా డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను హిందూ మతాన్ని తిట్టడం కానీ, వాళ్ళు దేవుళ్ళు అనుకునే వాళ్ళని తిట్టడం కానీ ఏం చేయను. ఈ ఈ ఎవరైనా క్రైస్తవ సోదరులు వచ్చినప్పుడు మాత్రం ఇలా ఏదన్నా బైబిల్ గురించి, ఏదైనా వాక్యాన్ని గురించి కానీ డిస్కస్ చేస్తుంటే వెంటనే గంజాయి బ్యాచ్ ఎంటర్ అయిపోద్ది. గంజాయి బ్యాచ్ అంటే ఫేక్ ఐడీలు ఉంటాయి. కొన్ని ఫేక్ ఐడీలు అంటే, కొన్ని ఐడీలు పోయి చెప్తున్నాను. కొన్ని ఐడీలు అంటే ఏంటంటే, సాయి సాయి అటు పేరు ఏదో ఉంది, సాయి కిరణం, అలాగే అశోక్ కుమారు, అలాగే రాము, ఇలా కొన్ని ఉన్నారనమాట. రాము, అలాగే చందు కుమారు, ఇట్లా కొన్ని వస్తారు. వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎంత దుర్భాషలాడుతూ, ఎంత ఫిల్దీ లాంగ్వేజ్, అసలు సంబంధం లేకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళు తెలియకుండా వాళ్ళు చాలా దుర్భాషలాడుతూ అలా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇక్కడ మత పెద్దలు, మత ప్రవక్తలు ఉన్నారు కదా, మీటింగులు పెట్టి పిలిచి మత వ్యాప్తి కోసం చేసే పెద్దలకు నేను ఒకటే చెప్తున్నాను. ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఎలా సంస్కృతిని ఇలాగే కాపాడమని చెప్తున్నారా? మీ సంస్కృతి ఇదేనా? అర్థం పర్థం లేకోకుండా, తప్పు ఒప్పు లేకపోయినా కూడా స్త్రీ అని చూడుకోకుండా, పెద్దోళ్ళని చూడకుండా, చిన్నోళ్ళని చూడకుండా జనాల మీద పడిపోయి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు తల్లి అని లేదు, లేకపోతే చెల్లని తేడా లేకోకుండా అలా మత ఉన్మాదంతో రెచ్చిపోయి తిట్టమని చెప్తున్నారా సార్? పెద్దవాళ్ళారా మీరంతా? మీటింగుల పేరు మీద, కొన్ని సంస్థల మీటింగ్ పేరు మీద మత వ్యాప్తి కోసం చేస్తున్నారు కదా, ఇవే చెప్తున్నారా వాళ్ళకి? ఇలా చేయమని చెప్తున్నారా? ఇలా చెప్తే మీ మత ప్రచారం అవుతుందా, మత వినాశనం అవుతుందా? ఆలోచించుకోండి. దాన్ని వాళ్ళు తిట్టేటప్పుడు హైలో ఉండేవాళ్ళు చాలామంది సంతోషిస్తున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. తర్వాత రెండోది కోకైన్ బ్యాచ్ నా ఫ్యామిలీని టచ్ చేస్తున్నారు. నా ఫ్యామిలీని, నా పర్సనల్స్ని టచ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో మూలంగా, మీరు ఎన్ని టచ్ చేసినా, ఏం చేసినా కూడా నా మీద చిన్న ఈగ కూడా వాళ్ళని నా దేవుడు. ఓకేనా? మీలాంటి కుక్కలకి, నక్కలకి భయపడే రకాన్ని కాదు నేను. మీకు నచ్చింది మీరు చేసుకోండి, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా. మీకు నచ్చిన దేవుళ్ళు మీరు నమ్ముకోండి, నాకు నచ్చిన దేవుడిని నేను నమ్ముకుంటున్నా. నేనేదో పెట్టుకొని చేసుకుంటున్నా. మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే, మీకు అంత శక్తి ఉంటే మీరు కూడా చేసుకోండి. లేదంటే మూసుకొని ఉండండి, అంతవరకే. అంతేగాని పనిచేసే వాళ్ళ మీద పడి ఏడవటము, పనిచేసే వాళ్ళని ఏదో డిప్రెషన్లో పెట్టేసేద్దాము, వాళ్ళని ఏదో చేద్దామనుకుంటే మీరే సర్వనాశనం అయిపోతారు. నేను అదే చెప్తున్నాను. ఈ వీడియో ముఖంగా నేను మీకు చెప్పేది అదే. కుటుంబాల జోలికి ఎందుకండి? కుటుంబాల జోలికి వచ్చేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి పర్సనల్గా మాట్లాడుతున్నారు. కోకైన్ బ్యాచ్ అంటే కేవలం అది హిందూ మతోన్మాదంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ మతాన్ని గురించి నేను ఎప్పుడన్నా మాట్లాడానా? లేకపోతే మీరు దేవుళ్ళు అనుకునే వాళ్ళ గురించి నేను ఏమైనా మాట్లాడుతున్నానా? లేదు కదా. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ప్రతి వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మన మీద ఉంది. నీ మతాన్ని నేను గౌరవించాలి, నా మతాన్ని నువ్వు గౌరవించాలి. నీ దేవుడిని నేను గౌరవిస్తాను, నా దేవుడిని నువ్వు గౌరవిస్తే గౌరవించపో, పో, అంతవరకే. తిట్టాల్సిన అవసరం లేదు కదా. లైవ్ పెట్టడమే ఆలస్యం, మూకమ్మడిగా దాడి చేసేస్తారు. మీరు ఎంత మూకమ్మడిగా దాడి చేసినా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎంత చేసినా కూడా అదే చెప్పాను కదా, నన్ను ఏమి చేయలేరు. ఇంకొంతమంది ఏంటంటే కంటెంట్ మార్చుకోండి, మీరు చెప్తేనే కంటెంట్ మార్చుకోవాలా ఏంటి? నాకు నచ్చింది, నేను మాట్లాడాలనుకున్నది నేను మాట్లాడతాను. మీరెవరో నన్ను మార్చుకోమని చెప్పడానికి? నేను చెప్తాను, మీరు మార్చుకోండి. మరి మీ మతాన్ని మీరు మార్చుకోండి, మీ మతాన్ని, మీ మార్గాన్ని మీరు మార్చుకోండి.
చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఇంకో మాట కూడా అంటున్నాను. ఈ ఉన్మాదం అనేది ఆ ఒక్క రిలీజియన్లోనే ఉంటుంది. ఏ రిలీజియన్లోనూ ఈ ఉన్మాదం ఉండదు. ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడటము, అమ్మ చెల్లి అని చూడుకోకుండా బూతులు తిట్టడము, లేకపోతేనేమో దాడులు జరిగించటం, ఇవన్నీ కూడా ఏ రిలీజియన్లోనూ ఉండదు. మీ సంస్కృతి అదేనేమో మరి. నేను అనుసరించే మార్గంలోనూ నేను ఫాలో అయ్యే మతంలోనూ ఈ సంస్కృతి ఈ నేచర్ ఉండదు మరి. నేను ఇది చెప్పాలనుకుని ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఎంతమంది వచ్చినా నన్ను ఏమి చేయలేరు. మీరు ఏం మీరు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా కూడా నాలో ఏదైనా లోపం ఉంటే ఆ భగవంతుడు నన్ను చూస్తాడు, అది నేను సరి చేసుకుంటా. ఓకే అండి, బాయ్ బాయ్.